మా అమ్మమ్మని ఆఫ్టర్‌నూన్ తీసుకొనొచ్చారు. కాలు బాలేదని జెప్పి, ఆమెకి కాలు వాసిందని జెప్పి, రెగ్యులర్‌గా ఇక్కడికే వస్తాము. ఇక్కడికే తీసుకొనొస్తే ఎక్స్‌రే, బ్లడ్ టెస్ట్ రాశారు. బ్లడ్ టెస్ట్, ఎక్స్‌రే అవన్నీ రాసాక కాలు క్లీన్ చేసి ఇన్ఫెక్షన్ ఉండేది చూపిచ్చారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ 3 డేస్ తర్వాత వస్తే చెక్ చేస్తామని చెప్పారు. ఇన్ఫెక్షన్ తగ్గకపోతే అక్కడి వరకు తొలగించాలని చెప్పారు. సరే అని చెప్పి ఉన్నాము. ఈ లోపల ఏదో ఇంజెక్షన్ ఏశారు. ఆమెకి మంట మంట అని చెప్పింది. వితిన్ సెకండ్స్‌లో ఆమె ఇంకా వెనక్కి పడిపోయింది. ఆ తర్వాత మా వాళ్ళు ఎవరిని రానీయకుండా వాళ్ళే పైకి తీసుకొనెళ్ళి అనస్థాలజిస్ట్ ఉందని చెప్పి ఏదో ట్రీట్మెంట్ చేశామని చెప్పారు. మమ్మల్ని ఇంకా అంబులెన్స్ తీసుకొనొచ్చుకొని వేరే హాస్పిటల్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోమన్నారు. మేము అంబులెన్స్ పిలుచుకొని వచ్చి ఇక్కడ ఒక 5, 10 మినిట్స్ వెయిట్ చేసాము. ఆ తర్వాత తీసుకొనొచ్చాక ఇక్కడే మాకు ఒళ్ళు చల్లబడిపోయింది. అర్థమైపోయింది. అయినా ఏదో చిన్న హోప్‌తో తీసుకొనెళ్ళాము. అక్కడ హాస్పిటల్ బయట నుంచే సార్ లేదు చనిపోయారని చెప్పారు. ఇంకా ఇక్కడికి తీసుకొనొచ్చాము. సో యాస్ ఎ డాక్టర్ ఆయన చనిపోయిందని చెప్పి ఎందుకు చెప్పలేదనేదే మా క్వెషన్, అంతే, ఇంకేం లేదు. ఉదయం మధ్యాహ్నం 2:30 నుంచి 2:40 టైం తీసుకొచ్చాం. కాలుకి ఇన్ఫెక్షన్ అని చెప్పి తీసుకొచ్చాము. కాలుకి సర్జరీ చేసి చీము తొలగించేదానికి కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది. ఖచ్చితంగా మెడికల్ వైద్యశాలలో స్పందించాలి. ఇమ్మీడియట్గా ఇతన్ని కేబీఆర్ ఆర్థోపెడిక్ అనే హాస్పిటల్ అతను భవిష్యత్తులో ఇంకో హాస్పిటల్ కానీ ఇంకొక కనీసం ఆర్ఎంపీ క్లినిక్ ఫస్ట్ ఎయిడ్ కూడా చేసేదాన్ని కూడా అనర్హుడు కాబట్టి ఇతను వెంటనే బర్తరఫ్ చేసి ఇతని ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కూడా వెంటనే క్యాన్సిలేషన్ చేయాలని ప్రభుత్వం స్పందించాలి. జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు దీని మీద ఫోకస్ చేయాలి. నడుచుకొచ్చిన పేషెంట్ని కాలికి దెబ్బ అంటే హార్ట్ అటాక్ చచ్చిపోయేంత చేశాడంటే అతని వైద్యం ఎంత నిర్లక్ష్యం ఉందో, ఎంత కేర్లెస్గా ఉండారో. కేవలం కనీసం ఒక నర్సింగ్ చేసిన నర్సు కూడా లేకుండా ఒక 50-60 ఏళ్ళ ఒక పెద్ద ఆవిడ చేత ఏం ఇంజెక్షన్ వేసారో దానికి కూడా తెలియకుండా వేయడం వల్ల ఇమీడియట్లీగా ఆ మనిషి ప్రాణం పోవడం అంటే ఇది వైద్యశాలకే సిగ్గుచేటు. ఇది ఈరోజు బ్లాక్ డేగా చేయాల్సిందిగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎక్కడున్నా సరే మినిస్టర్ నారాయణ గారు సార్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎక్కడున్నా సరే ఇది ఎంతో సిగ్గుచేటు. ఇది నెల్లూరు టౌన్ సిటీలో గాంధీ బొమ్మ సండే మార్కెట్ పక్కన ఉండే కేబీఆర్ ఆర్థోపెడిక్ని ఇమీడియట్గా బర్తరఫ్ చేసేయాలి. అసలు ఈ డాక్టరు వైద్యశాలకే వైద్య చేసేదానికి అనర్హుడు. అతను ఖచ్చితంగా ఇతను మెడిసిన్ సర్టిఫికేట్లు కానీ డిగ్రీ సర్టిఫికేట్లు మొత్తాన్ని బ్లాక్ చేసేలాగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్ సేమ్ టైం రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ ప్రభుత్వం ఖండించాలి. ఎట్ట జరిగింది? నడుచుకు వచ్చిన పేషెంట్ చేత కాలికి దెబ్బ తగిలితే ఇంజెక్షన్ వేసి హార్ట్ స్ట్రోక్స్ తెప్పించి అతను తెలివిగా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశాడంటే అతను ఎంత తెలివిగల డాక్టర్ అయి ఉన్నాడు. అడిగితే నిర్లక్ష్య ధోరణి సమాధానం. మా నాయన కూడా ఇలాగే చచ్చిపోయాడు, మా అమ్మ కూడా ఇలాగే చచ్చిపోయింది, ప్రాణానికి హాని ఉండదు అని చెప్పాడు. డాక్టర్ అంటే కాపాడే దేవుడితో సమానం. డాక్టర్కే చేతులు మొక్కుతారు. అలాంటి డాక్టర్ వృత్తికే ఈ డాక్టర్ అనే అతను కలంకం. ఇతను బ్లాక్ మార్క్. ఇది దయచేసి ఇతను వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి ఇతన్ని చేసేయాల్సిందిగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దీన్ని ఖచ్చితంగా తీవ్ర స్థాయికి ఉద్రిక్తగానే తీవ్ర స్థాయిలో తీసుకెళ్తాం. జిల్లాలో ఎక్కడ మెడికల్ హాస్పిటల్ అనేది లేకుండా చేయగలుగుతామని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దీన్ని ఖచ్చితంగా స్పందించండి. నా పేరు రాజు అన్న, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. పేషెంట్ని 2:30, 2:40 టైంలో ఇక్కడికి తీసుకొచ్చాము. తనకేంటంటే రెగ్యులర్ పేషెంట్, ఇబ్బంది ఏం లేదు, హెల్త్ బాగానే ఉంది, నడుస్తుందన్న. కాలుకి కొంచెం దెబ్బ తగిలితే డ్రెస్సింగ్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాము 2:30, 2:40 ఆ టైంలో. వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చేశాడంటే కాలుకి చీము ఉందని చెప్పి తీసి కొంచెం కట్టి డ్రెస్సింగ్ చేశాడు. చీము కూడా మాకు చూపించిన తర్వాత అతను యాంటీడోస్ అని చెప్పి ఒక ఇంజెక్షన్ వేసాడు. అది ఎక్స్పైర్ అయినా అయి ఉండాలి, లేదంటే ఆ బాడీకి తగిన ఆపోజిట్ ఇంజెక్షన్ వేసి ఉండాలి. వేసిన వితిన్ సెకండ్స్లోనే ఆ పేషెంట్కి ఒళ్ళంతా మంటలు రావడము, ఒళ్ళంతా చెమట పట్టే స్పాట్లను కూర్చోబడిపోయింది. అక్కడే వీల్ చైర్లను పడిపోవడంతోనే డాక్టర్ ఏం చేశాడు, తెలివిగా పేషెంట్ చనిపోయారని చెప్పి ఈ పేషెంట్కి కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పి వేరే హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా పంపించడం జరిగింది. అంబులెన్స్ డ్రైవర్లు కూడా అదే మాట చెప్పారు. ఆల్రెడీ మేము ఇక్కడ ఎక్కుతున్నప్పుడే పేషెంట్ చనిపోయి ఉండరు. డాక్టర్ కూడా ఆ విషయం తెలుసు, కానీ డాక్టర్ మీ దగ్గర మాట దాచి ఆ విషయాన్ని దాపెట్టి మీకు పంపించేశాడు పేషెంట్ అని చెప్పి చేశాడు. ఇటువంటి డాక్టర్లకి వెంటనే ప్రభుత్వం స్పందించి లైసెన్స్ కూడా రద్దు చేసేయాలి. ఇతని జీవితంలో ఇంకో ట్రీట్మెంట్ చేసేదాన్ని కనీసం ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇతను అనర్హుడు. ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇతను అనర్హుడు. ఖచ్చితంగా ఇతని మీద ప్రభుత్వం అనేది యాక్షన్ తీసుకోవాలి. మేము పేషెంట్ని వీల్ చైర్ మీద తీసుకురావాలా, లేదంటే ఒకరిని మోసుకొని తీసుకురావాలా? పేషెంటే ఆటో దిగి నడుచుకుంటా వచ్చింది,
ఎక్స్రే కూడా నడుచుకుంటా పోయింది, లోపలికి కూడా డ్రెస్సింగ్ రూమ్ కూడా నడుచుకుంటా పోయిన పేషెంట్ని డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక అటెండర్ని పెట్టి ఇంజెక్షన్ వేయించి మాకు రాంగ్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ చనిపోయింది. వచ్చిన పేషెంట్ని చనిపోయిన శవానికి మాకు అప్పగించారు. ఈ డాక్టర్ ఎక్కడున్నా సరే వెంటనే కస్టడీలో తీసుకోవాలి. ఇతని మీద ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉన్న అది కూడా రద్దు చేయాలి. ఇతను భవిష్యత్తులో ఎక్కడ ఎవరికి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి కూడా చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. డీవీఓ మేడంగా సహా ఖచ్చితంగా వైద్యశాలలు ఎవరైతే ఉండారో వాళ్ళు మొత్తాన్ని స్పందించాలి. ఇది హాస్పిటల్ పేరు హాస్పిటల్ పేరు కేబీఆర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అంటే ఇది. అసలు అతను డాక్టర్ కూడా మనం చూడలే, ఒక అటెండరు ఒక ఆయమ్మ చేత ఇంజెక్షన్ చేయించాడు. ఆ పేషెంట్ కండిషన్ చూడలేదు, పేషెంట్ ట్రీట్మెంట్ చూడలేదు, ఏమీ లేకుండా ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి ఎక్స్పైరీ డేట్ ఇంజెక్షన్ ఇచ్చాడు, లేదంటే బాడీకి యాంటీడోసు అని పడంది ఇంజెక్షన్ ఇచ్చేసాడు. మొత్తానికి ప్రాణం అయితే తీశాడు. మాకు తక్షణం న్యాయం జరగాల్సిందే, న్యాయం జరగాలి. ఈ డాక్టరు ఇంకా భవిష్యత్తులో ఎవరికి చేయకూడదు. డాక్టర్ అడుగుతుంటే సింపుల్గా సమాధానం చెప్తున్నాడు, మా నాన్న కూడా మా చేతిలో చనిపోయాడు, ఇంట్లో ఉన్నా చనిపోతాడు, బయట ఉన్నా చనిపోతాడని కాకమ్మ కబుర్లు సినిమా స్టోరీలు అవన్నీ చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే తను యాక్షన్ తీసుకోవాలి. రిమాండ్కి కూడా తరలించాలి. దాకా మా ఇదైతే మేమైతే పేషెంట్ని అయితే తీసుకెళ్లే సమస్య అయితే లేదు. ఇక్కడే కూర్చుంటాం, అవసరమైతే న్యాయస్థానం కదా మేము పోరాడతామని కోరుకుంటున్నాను. మీరు న్యాయం చేస్తారంటే కదులుతాము. ఇక్కడ చనిపోయిన పేషెంట్ని తాగూరు సినిమా లెక్కలో పంపించారు సార్. అతను సార్ పిలిపించండి సార్, బయటికి సమస్యలు బయటకు పంపించండి. ఎక్కడ సార్ కేవలం సార్ సింపుల్ సార్, అతను మనీ కోసమో లేదా ఎక్కడ పేషెంట్ స్మూత్గా బయటికి పంపించాలని సింపుల్. చనిపోయిన విషయం అతను తెలుసు. వచ్చిన తర్వాత అతను